అందరికీ నమస్కారం. పెసర్లు నైట్ నానబెట్టేసుకోవాలి. పెసర్లు, అలసందలు, శనగపప్పు, బఠానీ, మిశ్రీ, శనగలు, ఇంకా ఇవైతే బొబ్బర్లు అంటారు, అలసందలు అంటారు. ఇవన్నీ నైటే నానబెట్టేసుకోవాలి. నైట్ నానబెట్టేసుకొని పొద్దున్నే వాటర్ అంతా తీసేసుకొని జాలిబుట్టలో పడేసుకొని మనము క్లాత్ పైన ఆరబోసుకోవాలి. అస్సలు తేమ లేకుండా మొత్తం వాటర్ అంతా ఎనికిపోవాలి. కాటన్ క్లాత్ మీద ఆరబోసేసుకుంటేనైతే మంచిగా ఆరిపోతాయి. అసలు వాటర్ చుక్క అంటూ ఉండదు, పొడి పొడిలాడుతా ఆరిపోతాయి. మనకి ఈ అలసందలల్లో కొంచెము రెడ్ కలర్ కలుపుకోవాలి. ఇది శనగపప్పులేమో కొంచెం ఆరెంజ్ కలర్ కలిపేసుకోవాలి. ఫుడ్ కలర్ కొంచెం కలపడం వల్ల మనకు కలర్ఫుల్గా పిల్లలు చూడగానే తినేలాగా రెడీ అయిపోతాయి. ఇంక ఈ పప్పులోనైతే అసలు హోటల్లో చేసేవాళ్ళు కూడా బాగా కలుపుతారు తప్పనిసరి. ఇలా అన్నీ ఆరబోసినామంటే మనకు ఈజీగా పని అయిపోతుంది. చాలా కష్టమైన పని ఏం కాదు. అన్నీ పావు కేజీ తీసుకున్నాము. మంచిగా ఇలా పొడి పొడి ఆరిపోయినాయి. అసలు నీళ్ళ చుక్క అంటూ మనం ఇలా గిచ్చినా కానీ వాటర్ చుక్క అంటూ రాదు. అలా ఆరిపోతేనే మనకు మంచిగా వేగుతాయి ఇవి. మనం ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇంకా వీటికి చిన్న మంట పెట్టకూడదు, పెద్ద మంటే పెట్టాలి. ఈ శనగలు మటుకు కొంచెం జాగ్రత్తగా వేయించేసుకోవాలి. కొంచెం పటపట అని చిల్లుతాయి. ఇవన్నీ మంచిగానే వేగిపోతాయి. కానీ ఈ బఠానీ, శనగలు కొంచెం చిల్లినట్టు అవుతాయి. వాటిని చూసుకుంటూ జాగ్రత్తగా వేయించేసుకోవాలి. ఎందుకులే ఇబ్బంది అనుకునే వాళ్ళు మానేసుకోవచ్చు. ఇలా మనకు శనగపప్పు మనం వేసి అటు ఇటు కలుపుతూ ఉంటే అట్లా పైకి తేలుతుంది, మంచిగా ఈజీగా వేగిపోతుంది. మనం నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఇలానే వేయించేసుకోవాలి. మనము వేసినాక కొంచెం అటు ఇటు కలుపుతూ ఉంటే మంచిగా వేగుతూ ఉంటే అలా పైకి తేలుతూ ఉంటాయి. ఏదైనా ఇవన్నీ మనం ఇప్పుడు నానబెట్టి ఆరబెట్టినవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలానే వేయించేసుకోవాలి. ఇంకా ఈ అలసందలు అయితే ఇలా నొక్కగానే లోపలంతా గుల్లగా ఉంటుంది. పైన చుట్టూ ఇది ఒక గూడులాగా పొరలాగా వేగిపోతాయి. మంచిగా ఇట్లా నొక్కగానే మంచిగా చితికిపోతాయి అన్నట్టు. ఇవి చాలా బాగుంటాయి ఈ అలసందలు కూడా. ఇప్పుడు మనం అన్నీ ఆరబెట్టినవన్నీ కూడా అలానే మనకు పైకి తేలుతాయి ఆయిల్లో నుంచి వేగగానే. ఇంకా దీంట్లో ఈ బఠానీ, పల్లీలు, శనగలు ఇవన్నీ వేయించేసుకోవడమే. ఇంకా మనకు పల్లీలు కూడా చాలా బాగుంటాయి. పల్లీలు ఒకటి నానబెట్టకూడదు, అవి అయితే మనము అలానే వేసేసుకోవాలి. ఇంకా ఈ పెసర్లు కూడా చాలా టేస్ట్ ఉంటాయి వేగిన తర్వాత. మనకి ఎంత పొడి పొడి ఆరిపోయినాయి చూడండి. కాటన్ క్లాత్లో పోయడం వల్ల మనం ఒక 2-3 గంటలైనా నానబెట్టేసుకోవచ్చు, లేకుంటే నైట్ అయినా నానబెట్టేసుకోవచ్చు. 3 గంటలు నానినా సరిపోతుంది మనకు. నైట్ అంతా నానబెట్టని కూడా అవసరం ఉండదు. కాకపోతే పొద్దున్నే చేసుకుందాం అనుకున్న వాళ్ళు నైట్ నానబెట్టుకొని ఆరబెట్టుకోవడం మంచిది. నైట్ నానబెడితే కొంచెం ఎక్కువసేపు ఆరిపోతాయి. 3 గంటలు నానితే సరిపోతుంది. ఇంకా దీంట్లో కొంచెం కాజు, బాదాము, కరివేపాకు కూడా ఎక్కువ 2-3 గుప్పిళ్ళు. ఇంక ఇవన్నీ సమానంగా తీసేసుకున్నాము. అన్నీ పావు కేజీ తీసుకున్నాము. ఇంకా కాజు, బాదాం అంటే మన ఇష్టాన్ని బట్టి వేసేసుకోవచ్చు, మనకు నచ్చినంత. ఇంకా ఇవన్నీ అయితే ఇట్లా సమానంగా పోసుకుంటే టేస్ట్ ఉంటాయి. మనకు పల్లీలు చూడండి ఎంత మంచిగా వేగిపోతాయి అంటే. ఇంక ఇవి అయితే నానబెట్టద్దు, అవన్నీ నానబెట్టుకోవాలి కానీ పల్లీలు నానబెట్టద్దు. ఇంక దీంట్లోకి మనం కొంచెము ఎల్లిపాయలు ఎక్కువ తీసుకోవాలి. ఇవన్నీ పావు కేజీ తీసుకున్నాం కదా. ఒక 3 గడ్డలు అయితే ఎల్లిపాయలు తీసుకున్నాము. అన్నీ పొట్టుతోటే నలగొట్టేసాము. ఇంకా పొట్టు తీసి నలగొట్టకూడదు, పొట్టుతోటే నలగొట్టాలి. పొట్టుతోటి నలగొట్టేసుకొని మనము కొంచెం సాల్ట్ను ఈ ఎల్లిపాయలు పట్టేసుకొని గట్టిగా ఇట్లా మనం చేతితోటి నలిపామంటే సాల్ట్ మంచిగా పట్టుకుంటుంది ఎల్లిపాయకు. ఇంకా కారం అంటే ఊరికనే పట్టుకుంటుంది కలుపుతూ ఉంటే. ఇంక ఇవన్నీ ఇందులో వేసేసుకొని ఒక గిన్నెలో పోసేసుకొని వరుసగా ఒకదాని తర్వాత ఒకటి. ఇంకా ఈ కరివేపాకు కూడా పొడి పొడి వేగాలి, మెత్తగా ఉండకూడదు. ఆకు కూడా మనకు పొడిలాగా వేగిపోవాలి. మనకి ఇలా కొంచెం సాల్ట్,
కొంచెం కారము, ఎల్లిపాయలు, ఇంకా ఇందులో ఇవన్నీ వేసేసుకొని మిక్సర్ కలిపేసుకోవడమే. అన్ని గింజలతోటి మనకు అన్ని ధాన్యాలతోటి మంచి కారం అయితే రెడీ అయిపోయింది. హెల్తీగా ఉంటుంది. పాత రోజులలో అయితే పెద్దవాళ్ళు ఎక్కువ ఈ వీటితోటే చేసుకునేవాళ్ళు. ఇంక ఈ మధ్యకాలంలో తగ్గిపోయింది, కానీ పాత రోజులల్లో ఎక్కువ ఈ అన్ని ధాన్యాలతోటే చేసుకునేవాళ్ళు. చాలా టేస్ట్ ఉంటుంది, హెల్తీ కూడా పిల్లలకి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్